ట్విట్టర్ ఇప్పుడు దాన్ని ఎక్స్ అని పిలుస్తున్నాం. ఎందుకంటే ఎలన్ మాస్క్ కొన్న తర్వాత దాన్ని ఎక్స్ కిందకి మార్చేశారు. ఇప్పుడు ఎక్స్లో పోస్ట్ వేసావా అని, ఇదివరకు ఏంటంటే ట్విట్టర్లో రెట్టేసావా అనేవాళ్ళు. ట్విట్టర్ అనేది పక్షిగా ఉండటం, దాంతో ట్విట్టర్లో రెట్టేసావా అనేవాళ్ళు. ఇప్పుడు ఎక్స్లో పోస్ట్ వేసావా అని అడుగుతున్నారు అనమాట. అలాంటి కోసమే బిగిన్ చేసి ఇప్పుడు అది పాకిస్తాన్ వాళ్ళకి కడుపు రగిలిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఇప్పుడున్న ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఇన్యాక్టివ్ బ్యాచ్, ఎక్కువగా ఇమ్రాన్ ఖాన్ బ్యాచ్ సోషల్ మీడియాలో యాక్టివ్ బ్యాచ్. ఇక్కడ షాబాజ్ షరీఫ్ మూవ్ చేసినా లేకపోతే ప్రభుత్వం ఏ పని చేసినా సరే ట్విట్టర్లో నెగిటివ్ తప్పించి పాజిటివ్ రావట్లేదు. 100కి 95% నెగిటివ్ వస్తున్నాయి. 5% చివరికి వాళ్ళ పార్టీ వాళ్ళు అక్కడక్కడ కామెంట్లు పెట్టినా అవి వాళ్ళని కూడా తిట్టిపోస్తున్నారు జనం. దాంతో ఈ బాధ భరించలేక ఏకంగా ట్విట్టర్ మీద నిషేధమే విధించేసింది పాకిస్తాను. ఏది ఆంతరంగిక భద్రత అన్నటువంటి పేరు చెప్పి జాతీయ భద్రత దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్టు అంతర్గత వ్యవహారాల శాఖ పేర్కొంది. సోషల్ మీడియా ఎక్స్ వినియోగం వల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ చెప్పుకొచ్చింది.